ప్రత్యేకించి కానిస్టేబుల్స్కి సంబంధించి నోటిఫికేషన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి మిత్రులు వచ్చారు. మీకు ఇదివరకే మేము మద్దతు ప్రకటించి ఉన్నాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము. కానిస్టేబుల్స్కి ఎగ్జామ్స్కి దాదాపు 20 లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి కనీసం 20,000 నోటిఫికేషన్లు ఇవ్వడం అన్నది న్యాయం. ఇస్తామని ఇదివరకు పదే పదే మీరు చెప్పున్నారు కాబట్టి అది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే జీవో 46 ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది అవుతుంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మీరు వేసినప్పుడే ముందే మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంగా. కానీ ప్రభుత్వం జీవో 46ని మార్చకుండా ఇప్పుడు నోటిఫికేషన్ వేసింది. దానివల్ల ఏజ్ రిలాక్సేషన్లో అన్ని ఇష్యూస్లో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి జీవో 46 మార్చి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఇదివరకు ఉండిందో దానికి రివర్ట్ అవ్వాలి, పెంచి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా ఆదివాసీలు, మా మైనారిటీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. సపరేట్ ఉర్దూ డిఎస్సి వేస్తామని చెప్పి పదే పదే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సపరేట్ ఆదివాసీ డిఎస్సి వేస్తామని చెప్పింది. కానీ 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఇంతవరకు కనీసం ఎంక్వైరీ కానీ దాని మీద ఏమాత్రం కూడా ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం అన్నది దారుణం. అది చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రతి ఆదివాసీ బిడ్డ కోసం, గిరిజన బిడ్డ కోసం గలమెత్తి తెలంగాణ జాగృతి సంస్థగా ఉన్నప్పటి నుంచే ఆదివాసీ వింగ్ సపరేట్గా, ఎస్టీ వింగ్ సపరేట్గా పెట్టి ఎవరి సమస్యలు వారి కూడా ఇండిపెండెంట్గా మేము కొట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళం. అది జీవో 3 కావచ్చు, ఏదైతే సింగరేణిలో భూములు కోల్పోయినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు కావచ్చు, వారికి కొట్లాడి యాజ్ ఎ రైట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ సింగరేణిలో ఇప్పించినటువంటి వ్యక్తిగా నేను మీకు భరోసా ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆదివాసీలకైనా గిరిజనులకైనా వారికి ఉండేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ని వాటిని కాపాడుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఎవరమైనా మీ పక్షాన మేము బలంగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు స్థానికత అంశం మీద మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ కోర్టు ఏదైతే స్థానికత అంశం మీద 4 సంవత్సరాలు ఉంటే చాలని చెప్పి తీర్పు ఇచ్చిందో, ఇదే కోర్టు ఒక 3-4 సంవత్సరాల కింద ఒక పాప ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి అమ్మాయి ఇక్కడ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇక్కడ మెడికల్ ఎంట్రన్స్ కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి డినై చేయడం జరిగింది. ఆనాడు ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ మీద. ఇవాళ ఏదైతే తీర్పు ఇచ్చినారో దానికి సంపూర్ణంగా విరుద్ధంగా 3-4 ఏళ్ల కింద తీర్పిచ్చారు. మరి కోర్ట్స్కి కూడా ఏదైనా సిస్టమ్ ఉండాలి. ఒకే అంశం పైన 3 ఏళ్లకోసారి 4 ఏళ్లకోసారి రకరకాల తీర్పులు ఇవ్వడం కాకుండా ఆనాడు ఎట్లా ఇచ్చామో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వకీలు ఎవరైతే గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ ప్లీడర్ ఎవరు పోయినారో నాకు తెలియదు, ఎవరైతే ఉన్నారో మరి కనీసం ఆయనకు పోయిన 3 ఏళ్ల కిందనే ఇటువంటి తీర్పు వచ్చిందని ఆయన వాదన వినిపించినా కూడా ఇలా కంప్లీట్గా తెలంగాణ బిడ్డలకు ఒక రక్షణ ఉండేది. కానీ అది కరువైందంటే ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టలేదు దీని మీద. అందుకని ఇప్పుడు అనివార్యంగా సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళకపోతే 15-20 రోజులు వేచి చూసి ఉద్యమ సంఘాలుగా, ఉద్యమ పార్టీలుగా మేము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాము. మా యువతుల యొక్క అంశాలను, వారి యొక్క అవకాశాలను రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నేను మన అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా మంది లోకల్ సర్టిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా అల్కగా ఇస్తున్నారు. ఇదివరకు ఒక శ్రద్ధ పెట్టేవాళ్ళు. ఎస్టీస్ ఎవరన్నా బయట నుండి వచ్చి సర్టిఫికేషన్ కావాలంటే వెరిఫికేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్గా ఉండేది. బీసీలలో కూడా ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది. ఎస్సీలలో కూడా ఉపకులాలకు సంబంధించి కూడా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే లోకల్ అనేటటువంటి సర్టిఫికేషను మామూలుగా ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్ అని ఎట్లయితే అంటామో ఆ స్థాయిలో ఇస్తూ ఉన్నారు. నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్క సర్టిఫికేట్ తప్పిస్తే ఒక్క బిడ్డ కాదు, ఆ ఒక్క డిస్టర్బెన్స్తోని 500 మంది పిల్లలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్క మార్కుతోని పోయేటటువంటి ఉద్యోగాలు ఇవి. హైలీ టాలెంటెడ్ పీపుల్ రాసే ఉద్యోగాలు ఇవి. కాబట్టి లోకల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అధికారులందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఒక గన్ లైసెన్స్ ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తారో ఒక్క అభ్యర్థికి లోకల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా మీరు అంతే బలంగా ఆలోచించాలి, అంతే డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసుకోవాలి, అంతే తీవ్రతను ఉంటుందనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక బాబు మాట్లాడుతూ చెప్పింది ఇందాక, ఎక్కడ పోయినరు మేధావులంతా అని. నేను అంటా ఉన్నా, అంతా ఇక్కడే ఉన్నారు, యువ మేధావులంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇక్కడే ఉంది. మేమందరం అయిపోతా ఉంది మెల్లగా, కానీ మీరంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరున్నారు, మీ ఆధ్వర్యంలో
మీ ఇంటలెక్చువల్తోనే ఈ స్టేట్ని ముందుకు తీసుకొని వెళ్దాం. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ స్థానికత అంశం సీరియస్నెస్ అర్థం కాక కొందరు, అర్థమై కూడా ఏమి చేయలేంలే అని నైరాశ్యంలో కొందరు, అర్థమై కూడా ప్రభుత్వంలో పదవులు పోతాయనే బాధలో కొందరు మీ యువకుల పక్షాన యువతుల పక్షాన ఇవాళ నిలబడతలేరు. వారు బాధపడేటట్టుగా మనందరం ఉద్యమం చేద్దాం, మనందరం ముందడుగేద్దాం. ఖచ్చితంగా మన హక్కుల్ని మనం కాపాడుకుందామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొక మాట మాట్లాడుకున్నాం మనం. ఆల్రెడీ 371D ఆర్టికల్ ఉంది, మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. ఇవి ఉండంగా కూడా ఎట్లా దొంగదారులు వేసుకొని వేరే స్థానికేతర ఉద్యోగాలలోకి వస్తున్నారంటే కేవలం అది జీవో 29 వల్లనే. జీవో 55 మంచిగుండే, దాన్ని రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చినప్పటి నుంచే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టు అయిపోయినాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. దాంతోపాటు స్థానికేతరులు మన రాష్ట్రంలో రావడానికి బార్ల తెరిచినట్టు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జీవో 29 రద్దు చేయాలి. అది ఇప్పుడు కాదు, 2.5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. అయినా ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదు, విన్నా కూడా విననట్టు ఉంటుంది. సో మనం చేసేటటువంటి ఈ స్థానికత ఉద్యమంలో జీవో 29 రద్దు చేసి మళ్ళీ జీవో 55 తేవాలనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్దామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రతిపాదిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రోస్టర్ విధానం పైన కూడా మరి అనేకమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది, తీర్మానాలు జరిగింది. మరి ఆ రోస్టర్ విధానంలో అనేక మంది ఉపకులాలకు, ముఖ్యంగా ఈ మధ్య ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ వర్గీకరణ జరిగిన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. కొన్ని చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి ఉపకులాల నుంచి. వీటి మీద ఇంకా మేధావులందరం కూడా మనం కూర్చొని ఆలోచన చేయాలి. వర్గీకరణ చాలా పాత డిమాండ్, మంచి డిమాండ్ జరిగినప్పుడు మరి రోస్టర్ పద్ధతిని ఆలోచించి చక్కగా పెట్టి అందరికీ లాభం చేయకుండా ప్రభుత్వం పైన పనిచేసినట్టు అనిపించింది. అనేక ఉపకులాలు వచ్చి కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము కూడా కొంతమంది మేధావులతో ఒక కమిటీ వేసుకుంటాం. ఆ ఉపకులాలందరూ కూడా చెప్తున్నటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోస్టర్ విధానాలన్నింటినీ కూడా సరి చేసుకోవాలి మరొకసారి ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ మీ అందరి ఆమోదంతో కొన్ని తీర్మానాలు పెడతా ఉన్నాను. ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా స్థానికత సవాళ్ళు అనేటటువంటి రౌండ్ టేబుల్ నుంచి మరి ఈ స్థానికతపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లతో ప్రభుత్వమే సవాల్ చేయాలనేది మొట్టమొదటి డిమాండ్గా మొట్టమొదటి తీర్మానంగా పెడతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ స్థానిక యువతకు రాష్ట్రపతి ఆర్డర్ 2018ని సరిగ్గా అమలుపరిచి మిగతా అన్ని ఉద్యోగాలలో కూడా నియామకాలు త్వరితగతిన చేపట్టాలని కూడా రెండవ డిమాండ్గా పెడతా ఉన్నాం. మూడవది, తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలది. మరి ఇక్కడ వనరులైనా సంపదైనా విద్యా ఉద్యోగాల్లో కూడా తెలంగాణ ఫస్ట్ అనే భావన ఉండాలి. దేశానికి ప్రపంచానికి తెలిసేలాగా మరి ఈ భావనను ప్రకటించుకుంటూ జీవో 29ని వెంటనే రద్దు చేసి జీవో 55ని తీసుకురావాలని మూడవ డిమాండ్గా పెడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ఇతర నియామకాల పైన కూడా న్యాయ విచారణ చేయాలని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముల్కీ నిబంధనలు ఏవైతే 1919లో వచ్చినాయో మరలా ఈ 4 ఏళ్ళు కాకుండా 15 ఏళ్ళు మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉద్యోగానికి అర్హత ఉంటుందనేటటువంటి విషయంలో కూడా మేధావులం అందరం కూడా మళ్ళొకసారి పునరాలోచించుకొని ఆ డిమాండ్ని ముందుకు తీసుకురావాలని కూడా మేము ఈ రౌండ్ టేబుల్ తరఫున ప్రతిపాదిస్తూ ఉన్నాం. మరిక అందరి మేధావులతోని, అందరి విద్యార్థి నాయకులతోని, అందరూ నిరుద్యోగులకు సంబంధించినటువంటి మిత్రులతోని, మా మహిళా లోకంతోని అందరితోని కూడా సంప్రదింపులు జరిపి మరి దీనికి ఫర్దర్ కార్యాచరణ ఎట్లా అన్నది కూడా టేకప్ చేస్తాం. స్థానికత అనే అంశం మన ప్రాణమిచ్చైనా పరిరక్షించుకోవాల్సినటువంటి అంశం కాబట్టి దానికోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముందుంటుందన్న విశ్వాసాన్ని మాత్రం తెలంగాణ ప్రజలకు కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. సుప్రీంకోర్టులో ఇమీడియట్గా రివిజన్ పిటిషన్ వేయాలి, మంచి లాయర్ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇంత ఓపికగా వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు, సమయం ఇచ్చినటువంటి అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.